బిగ్ గ్యాదరింగ్స్ ఉన్నాయా? 20 మినిట్స్‌లో 100+ మెంబర్స్‌కి కూడా ఈ పులిహోర పేస్ట్‌ని యూజ్ చేసి మనం కుక్ చేసేయొచ్చు. చాలా ఈజీ టిప్స్ చెప్పబోతున్నాను చూసేయండి. చింతపండు అయితే ఇలా హార్డ్‌గా ఉంటుంది కాబట్టి నేను ఒక 2 మినిట్స్ ఓవెన్‌లో పెట్టేస్తున్నాను. అలా ఓవెన్‌లో 2 మినిట్స్ పెట్టి తీసేసాక అదైతే చాలా స్మూత్‌గా అయిపోతుంది. సో, మనం చేయితోనే దాన్ని విడివిడిగా చేసేయొచ్చనమాట. అప్పుడు మనకు కావాల్సినంత యూజ్ చేయొచ్చు. నేనైతే ఇలా ఒక బ్లాక్‌ని అలా పెట్టేస్తాను. అలా విడివిడిగా చేసేసుకొని జిప్‌లాక్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇలా చేసి పెట్టుకుంటే మనకి కావాల్సినప్పుడు ఈజీగా తీసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ చింతపండుని మొత్తం యూజ్ చేయబోతున్నాను. ఈ చింతపండు ఈజీగా ఒక 100+ మెంబర్స్‌కి అలా పులిహోరని మనం కుక్ చేసేయొచ్చనమాట. ఇప్పుడైతే 20 మినిట్స్‌లో ఇంత ఈజీగా ఎలా చేసుకోవాలి పులిహోర పేస్ట్‌ని అనేది నేను ఈజీ టిప్స్ మీకు చెప్పబోతున్నాను. ఈజీగా ఇలా ఫాలో అయ్యారనుకో 20 మినిట్స్‌లో మీరు చేసేసుకోవచ్చు. చూసేయండి. ఇలా అయితే విడివిడిగా అయిన చింతపండులో నేను వాటర్ యాడ్ చేసేసి అలా నేను 5 మినిట్స్ మైక్రోవేవ్‌లో కుక్ చేసేస్తున్నాను. అలా కుక్ అయిన తర్వాత దాన్ని బయటికి తీసేసి కొంచెం చల్లారిన తర్వాత అలా మిక్సర్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి అనమాట. ఆ వాటర్‌తోనే అలా యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఫైన్ పేస్ట్‌గా స్మూత్‌గా గ్రైండ్ చేయాలి అనమాట. మొత్తం కంప్లీట్‌గా పేస్ట్ అయిపోవాలి. అలా పేస్ట్ చేసుకోవాలి. సింపుల్ టిప్స్ యూజ్ చేసి కుక్ చేసామనుకోండి చాలా తొందరగా కుక్ చేయడం అయిపోతుంది. అండ్ ఎంత పెద్ద కుకింగ్ అయినా కూడా చాలా తక్కువ టైంలో టెన్షన్ లేకుండా ఈజీగా చేసేసుకుంటాము. అందుకోసమే ఈజీ ప్రాసెస్‌లో కుక్ చేస్తాను. ఇలా చేయడం వల్ల టేస్ట్ ఏమి తగ్గిపోతుంది అనుకోకండి. పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇలా గ్రైండ్ చేసేసుకొని మొత్తం పేస్ట్‌ని ఒక బౌల్‌లో వేసేసుకున్నాను. తర్వాత అలా స్ట్రైనర్ తీసేసుకొని అలా బిగ్ హోల్స్ ఉన్న వాటిని తీసేసుకొని అందులో టామరిన్ పేస్ట్ మొత్తం వేసేసాను. అలా వేసేసాక ఇప్పుడైతే ఒక స్పూన్ తీసేసుకొని మనం అలా మిక్స్ చేస్తూ ఇలా తిప్పుతూ ఉండాలి అనమాట. అలా చేస్తూ ఉంటే ఫ్రెష్‌ది మొత్తం కిందకి పడిపోతుంది. ఇలా మనకి టామరిన్ పేస్ట్‌లో ఏమైనా నట్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉన్నాయనుకోండి పైనే స్ట్రక్ అయిపోతుంది. అలా అయితే ఒక 5 మినిట్స్ చేసేసుకుంటే మనకి దానికి ప్యూర్ క్లియర్ అండ్ పేస్ట్ వచ్చేస్తది. చాలా థిక్ పేస్ట్ వచ్చేసిందనుకోండి అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా కూడా స్ట్రెయిన్ అయిపోతది. అలా అయితే వాటర్ కూడా నేను యాడ్ చేసేసుకున్నాను చూసేయండి. ఎందుకంటే చాలా థిక్ పేస్ట్ వస్తే కూడా మనం దాన్ని కుక్ చేయలేం కదా! సో, ఇలా అయితే రెడీ అయిపోయింది చూసారా? అదంతా వేస్ట్ నేను ట్రాష్ చేసేసాను. సో, ఇప్పుడైతే ఇది మనకి పేస్ట్ ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కుక్ చేస్తాం కాబట్టి వాటర్ ఉన్నా మనకి పర్వాలేదనమాట. ఏం పాడవ్వదు ఇది. సో, ఇలా అయితే పేస్ట్ మనకి వచ్చేసింది కదా! దాంట్లో నేను టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాను నేను. అండ్ సాల్ట్ కూడా టామరిన్ పేస్ట్‌కి తగ్గినట్టుగా వేసుకోవాలి. లేదా అంటే అది పాడైపోతుంది. సో, సాల్ట్ కూడా కరెక్ట్‌గా ఉండేలాగా చూసుకోండి. ఇలా అయితే ఫ్రెష్ కర్రీ లీవ్స్ కూడా వేసేస్తున్నాను. తర్వాత నేను పీనట్ ఆయిల్‌ని యూజ్ చేస్తాను. పులిహోర పీనట్ ఆయిల్‌తో చేస్తే చాలా యమ్మీగా ఉంటుందని నేను పీనట్ ఆయిలే యూజ్ చేస్తాను. సో, ఇందులో కూడా కొంచెం పీనట్ ఆయిల్‌ని యాడ్ చేశాను. సో, ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా గ్యాస్ పైన కుక్ చేయడానికి పెట్టేసేయడం. ఇలా జస్ట్ 8-10 మినిట్స్ కుక్ చేసామనుకోండి పులిహోర పేస్ట్ రెడీ అయిపోతుంది. అలా మధ్య మధ్యలో మనము మిక్స్ చేస్తూ ఉండాలి. పులిహోర పేస్ట్ పర్ఫెక్ట్‌గా అయిందని మనకి ఎలా తెలియాలి అంటే మనం వేసిన ఆయిల్ అలా పైనకి వచ్చేసేయాలి. సో, అలా పైనకి ఆయిల్ వచ్చేస్తే ఇంకా పులిహోర పేస్ట్ అయిపోయినట్టే చూసేయండి. దించే ముందు నేను కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ అలా వేసేస్తున్నాను. దాంతో కూడా చాలా ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. సో, నేను జీలకర్ర మెంతుల పౌడర్‌ని యాడ్ చేసేస్తున్నాను. అంతే ఇంకా అయిపోయింది పులిహోర పేస్ట్‌ని. సో, ఇదైతే చల్లారిన తర్వాత ఒక కంటైనర్‌లోకి తీసేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టామనుకోండి ఒక 6 మంత్స్ వరకైనా అలాగే ఉంటుంది. అస్సలు పాడవ్వదు. చూసారా ఇక్కడైతే నేను ఒక బిగ్ ట్రీ పులిహోర చేసేస్తున్నాను. ఇలా రైస్ కుక్ చేసిన తర్వాత ఒక ట్రైని తీసుకొని రైస్‌ని మొత్తం అందులో వేసేసాను. విడివిడిగా చేశాను. అప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసి దాన్ని చల్లారపెట్టాను. మనం వేడి పైన ఉన్నప్పుడే సాల్ట్ యాడ్ చేసామనుకోండి దానికి రైస్‌కి చాలా మంచిగా పడుతుంది. అందుకోసమని సాల్ట్ వేసేసి చల్లారపెట్టేసాను. ఆ తర్వాత నేను ఇలా మనం చేసుకున్న టామరిన్ పేస్ట్‌ని మాత్రం యాడ్ చేసేసుకొని రైస్‌కి పట్టేలాగా మిక్స్ చేసి పెట్టేసాను. ఎక్కువగా కలిపేసుకున్నామనుకోండి చాలా పుల్లగా ఉంటుంది. సో, తినలేకపోవచ్చు. అందుకని కరెక్ట్‌గా మిక్స్ చేసుకోవాలి. సో, మనము ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసేసుకుంటే మనకు అర్థమైపోతుంది మనం ఎంత పేస్ట్ యూజ్ చేయాలి
వేసుకోవాలి ఏంటి అనేది. సో అలా అయితే మిస్టేక్ లేకుండా ఫస్ట్ కొంచెమే యాడ్ చేసుకొని మిక్స్ చేశాక మళ్ళీ ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అయితే నేను పులిహోర పేస్ట్ని మొత్తం రైస్కి పట్టించేసాను. ఇలా అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే పోపు పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. పోపుతో కూడా చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను టామరిన్ పేస్ట్ కలిపేసాను కదా, ఇలా అయితే నేను పోపు పెట్టేసుకుంటున్నాను. చిల్లీస్ చూసారా, నేను అలా కాడలతోనే కట్ చేసుకుంటాను. నేను పులిహోరలో మాత్రమే అలా కాడలతో వేస్తూ ఉంటాను అనమాట. నేను ఖచ్చితంగా పులిహోరకి కాడలు ఉన్న పచ్చిమిర్చిని యూస్ చేస్తాను. సో అలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చేసి ఫ్రెష్ది కరివేపాకు అలా తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసేసుకొని పీనట్ ఆయిల్ తీసేసుకున్నాను. ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకోవద్దు, అసలు టేస్ట్ బాగోదు. సో పర్ఫెక్ట్గా ఉండేలాగా ఆయిల్ వేసేసుకోవాలి. దాంట్లో నేను ఆయిల్ తీసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఆవాలు వేసుకున్నాను, తర్వాత కాజు వేసాను. నేను క్యాష్యూస్ అయితే కంపల్సరీ వేస్తాను, చాలా యమ్మీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. తర్వాత అయితే చనాదాల్ వేసాను, మినపప్పు వేసాను, పీనట్స్, రెడ్ చిల్లీస్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను. కొంచెం సేపు రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ కర్రీ లీవ్స్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసేసుకొని కొంచెం హింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. హింగ్ యాడ్ చేస్తే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట, మనకి టెంపుల్లో ఉండే పులిహోర లాగా ఉంటుంది. సో ఇలా హింగ్ యాడ్ చేసిన తర్వాత చూసారా ఎంత మంచిగా అన్నీ కరెక్ట్గా రోస్ట్ అయ్యాయి. మాడిపోయేలాగా మాత్రం అస్సలు చేసుకోవద్దు, అస్సలు టేస్ట్ ఉండదు. ఇంకా ఇప్పుడైతే నేను ఆల్రెడీ మిక్స్ చేసుకొని పెట్టుకున్న రైస్లోకి ఈ పోపును వేసేసుకొని మొత్తం కలిపేస్తున్నాను. చూడండి ఫైనల్ లుక్ ఎలా వచ్చేసిందో, చాలా చాలా యమ్మీ ఉంది. ఇంత పులిహోర ఎందుకు చేశానో మీకు డౌటే వచ్చి ఉంటుంది కదా, ఏంటి వీళ్ళు ఉన్నది మాత్రం ఇద్దరే కానీ ఇంత పులిహోర వీళ్ళిద్దరే తినేస్తారా అనుకుంటున్నారా? కాదండి, నేను ఎందుకు అంత ట్రే పులిహోర చేశాను నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూసారా, నేను గిఫ్ట్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను అండ్ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. గేమ్స్ అన్నీ అలా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను, ఏది మర్చిపోకుండా. అండ్ ఇక్కడైతే చూసారా, ఎవరికైనా ఈ స్టోన్స్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసారా, నేనైతే ఇలా చేయితోని ఇది కూడా చేసేస్తున్నాను. ఈ గేమ్ ఎవరికైనా తెలుసా, ఈ గేమ్ని ఏమంటారో కూడా మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే చాలా చాలా ఫన్ ఉండిపోతుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. బాయ్.